నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నగరంలో డీజేఆర్ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ కార్యాలయంలో రైల్వే అధికారులతో సమావేశం. వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో ముస్తాబవుతున్న మండపాలు, వాడవాడలా వెలుస్తున్న భారీ విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్కు తరలివచ్చిన ప్రజలు. డీజేఆర్ ట్రస్ట్ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలత, డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు అందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి విగ్రహాలు ఉపయోగించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మట్టి విగ్రహాల పోటీలను విద్యార్థులకు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా నగరంలోని టీడీపీ కార్యాలయం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద, రత్నమహల్ సెంటర్ వద్ద ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మిలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బాబురావు నువ్వు కొద్దిగా వెనక్కి జరుగు. బాబురావు ఎదురుగా వస్తుంది. ఎదురు రాబాకండి బావని ఒక్కరు అనుకోండు. ఉంటాడు ఉన్నాడు ఉన్నాడు అన్నా నువ్వు ఆయనకి చెప్పి నాకు చెప్పి అంతా ఒకటే. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పలు కార్యక్రమాలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా 4 ప్లేసెస్లో ఒక 2000 బొమ్మల్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకు నిన్నగాక మొన్న కూడా ఈ మట్టి బొమ్మలు తయారు చేసే దాంట్లో ఒక కాంపిటీషన్ పెట్టి, కాంపిటీషన్ ప్రకారంగా అందరికి కూడా తెలిసే విధంగా ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 2,500 ఇవన్నీ కూడా ఇవ్వటం ఎంకరేజ్ చేసాం. మా ఉద్దేశం ఒకటే, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసిన బొమ్మలు వాడుకోకూడదు, మట్టి బొమ్మలే వాడాలి. దానివల్ల పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మట్టి బొమ్మని వాడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేసాం. ఈరోజు ట్రస్ట్ ద్వారా ఒక 2,000 బొమ్మలు ఫ్రీగా వాళ్ళందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా కూడా వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వినాయక చవితి సందర్భంగా రేపు అందరూ కూడా కుటుంబాల్లో సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఇవాళ డీజేఆర్ ట్రస్ట్ తరపున 2000 మట్టి బొమ్మల్ని పంపిణీ చేస్తున్నాం ఉచితంగా.
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిఓపి కాకుండా మట్టి బొమ్మలు ఎక్కువ పూజించుకోవాలని ఆ ఉద్దేశం మీద మేమందరికి ఇవాళ 2000 బొమ్మలు మట్టి బొమ్మలు పంచడం జరుగుతుంది. అందరూ కూడా వినాయక చవితిని ఆనందంగా మట్టి బొమ్మతో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చే గణనాథుడిని ప్రతి ఒక్కరూ పూజించి వారి ఆశీస్సులు పొందాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని పెంపొందించడానికి సామూహిక గణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మట్టితో చేసిన విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల్లో జిల్లా ప్రజలందరూ ఇళ్లల్లో మండపాలలో సామూహికంగా పూజించి సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుంటు కుటుంబం తరఫున నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను విఘ్నాలు తొలగిపోవాలి, మంచి జరగాలి, ప్రతి కుటుంబం కూడా సుఖ శాంతులతో వర్ధిల్లాలి, అష్ట ఐశ్వర్యాలు కూడా వారికి రావాలి, పిల్లలకైతే చదువు కూడా బాగా రావాలి. ఇవన్నీ వినాయక స్వామి ఇచ్చే ఆశీస్సులు. కాబట్టి వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో పాల్గొని ఆ వినాయక స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఆ ప్రాంతాల్లో వారి వారి దగ్గర ప్రాంతాల్లో జరుగుతున్న విగ్రహాలు మండపాలు కూడా చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా. అక్కడికి కూడా వెళ్ళి భక్తులు తీర్థ ప్రసాదాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారి వినాయక స్వామి వారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. బుధవారం భాద్రపద మాసం చవితి తిథిని పురస్కరించుకొని వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించుకునేందుకు నగరంలో వాడవాడల నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పలు చోట్ల భారీ వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పెద్ద పెద్ద పందిళ్లు నిర్మించారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు మట్టి వినాయక విగ్రహాలు పూజించాలని పిలుపు మేరకు మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఉచితంగా చిన్న మట్టి వినాయక విగ్రహాలు ఇంట్లో పూజించుకునేందుకు ఉచితంగా అందజేస్తున్నారు. ఎప్పటి నుంచో వినాయక విగ్రహాలు తయారు చేసే వృత్తిలో నిమగ్నమైన రాజస్థాన్కు చెందిన కళాకారులు పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి ఉంచారు. అయితే అనుకున్నంత మేర ఈ సంవత్సరం కొనుగోళ్లు జరగటం లేదని అంటున్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే పందిళ్లకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎక్కడా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, డీజే సౌండ్ లేకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచనలు చేయడం జరిగింది. కొందరు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా గతంలో వారు నిర్వహించిన ఆచారాన్ని బట్టి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని వినాయకుని మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు కనువిందు చేయబోతున్నారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా నగరంలో పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులతో గాంధీ రోడ్డు, మంగమూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్ ప్రాంతాలు కిటకిటలాడాయి. వినాయకుడిని ఆరాధించేందుకు వినాయక ప్రతిమలు, 21 రకాల పత్రి, గొడుగు, పాలవెల్లి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ తమ డ్యూటీలో నిమగ్నమయ్యారు. భాద్రపద మాసంలో వినాయకుడి పూజతో రాబోయే రోజుల్లో మిగిలిన పండుగలు విజయవంతంగా జరుపుకునేందుకు విఘ్నేశ్వరుని ఆశీస్సుల కోసం భక్తులు పెద్ద ఎత్తున పూజా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనులను వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు రామనగర్లోని మాగుంట నివాసంలో నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనుల పురోగతిపై ఎంపీ సమీక్షించారు. కరవది, సూరారెడ్డిపాలెం, సింగరాయకొండ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయని వివరాలను రైల్వే ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమృత్ పథకంలో భాగంగా ఒంగోలు, సింగరాయకొండ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల పురోగతిని అధికారులు ఎంపీకి వివరించారు.
సికింద్రాబాద్లో జరిగే రైల్వే బోర్డు సమావేశం నాటికి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని రైల్వే స్టేషన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ల పనులు జరుగుతున్న తీరుపై నివేదిక అందజేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైల్వే అధికారులు ఏడీఈ శంకర్రావు, ఎస్ఎస్ఈ వర్క్స్ మనీ, ఆర్వీఎస్ఎల్ సైట్ ఇంజనీర్ రాధాకృష్ణ, ఆర్ఎస్పీ సుందర్ సింగ్, జేఈ వర్క్స్ ఒంగోలు రవికుమార్, డిఆర్యుసిసి సభ్యులు నాదెండ్ల సుధాకర్ రావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు డ్రాయింగ్ వాటర్ ట్యాంకర్స్ ద్వారానే తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం చేద్దామనే ఆలోచనతోనే ముందు నుంచి కూడా అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మన ఈ స్కీమ్స్ వస్తున్నాయి కానీ అమృత్ స్కీము ఇవన్నీ కూడా జనరల్గా మనకు వాళ్ళు డైరెక్ట్గా కూడా అంటే 3 lakh లీటర్స్ పర్ మంత్ అవసరం ఉందండి. సారీ పర్ మంత్ పర్ డే దాన్ని వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారండి. వాళ్ళు శంకర్రావు గారు అనుకో మిగతా వాళ్ళు ఇంజనీర్లు అందరూ కూడా అంటే ఇది వాళ్ళ కాస్ట్ అంతా వాళ్ళే బేర్ చేసుకుంటారు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మీరు అది బాగా కరెక్ట్ గుర్తొచ్చింది. నవోదయకి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఇచ్చేస్తే దాన్ని ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. గ్రంథి చరణ్ తేజ్, చిట్టెన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, గంటా రవికుమార్ విగ్రహాల దాతలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయక విగ్రహాలను స్వీకరించారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు, సెక్రటరీ గ్రంథి చరణ్ తేజ్, ట్రెజరర్ నరాలశెట్టి మస్తాన్రావు, మంగళగిరి నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రాక్ అవుతుంది చూడు. ఒకరొక్క రాము చూడు బాబు పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ తరపున మట్టి వినాయక విగ్రహాలు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ కలర్ఫుల్ విగ్రహాలు కానీ పర్యావరణానికి హాని కలుగొస్తాయి కనుక ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలని వాడమని లెజెండరీ సిటిజన్స్ తరపున ఒంగోలు పట్టణ ప్రజానికాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మా లెజెండరీ సిటిజన్స్ తరపున వినాయక విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షణలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా ఎంతో కలుషితమైనటువంటి తరుణంలో ప్రభుత్వాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున కూడా స్పందిస్తూ ఉన్నాయి.
దానిలో భాగంగా ముందుకొచ్చి ఈరోజు ఒంగోలులో కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ విగ్రహాలని ఉచితంగా ఇచ్చేదానికి లయన్స్ క్లబ్ తరఫున తలపెట్టినాము. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇటువంటి మట్టి వినాయకుల్ని ఉచితంగా తీసుకొని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీరు కూడా ఎక్కడా కూడా ప్లాస్టర్ పారెస్ని వినియోగించకుండా ఈరోజు ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మరొకసారి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా సామగ్రిని శాసనసభ్యులు జనార్దన్ రావు నాగ సత్యలత దంపతులు ప్రజలకు అందించారు. గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక చవితి నాడు భక్తులకు ఈ ప్రతిమలు అందజేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు పబ్బిశెట్టి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఒలివేటి పవన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లపల్లి సురేష్, తుమ్ము సుబ్బారావు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకురాళ్లు ఆళ్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మేము గాంధీ రోడ్లోని గత 4 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 500, సెకండ్ 500, మూడో దాబా 1000, ఈరోజు 2500 మట్టి వినాయకులు గణపతి పంపిణీ చేయడం గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దంపతులు ఇద్దరు వచ్చి వినాయక గణపతులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఒంగోలు మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామండి. సంవత్సరానికి పెంచుకుంటూ పోతున్నాం. ప్రజల నుంచి కూడా స్పందన బాగా వస్తుంది. ప్రజల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు, కలర్స్ వాడకూడదనే సంకల్పం బాగా పెరిగిందండి. మేము మొదటి సంవత్సరం 500తో బిగిన్ చేసి ఇవాళ 2000 విగ్రహాలకి చేరామండి. అదిగాక ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారి సహకారంతో దగ్గర వాళ్ళు చేయూత ఇవ్వడం జరిగింది. ఒంగోలు మండల ఆర్య వైశ్య సంఘం అనేది దినదినాగా అభివృద్ధి చెంది ఇవాళ అందరికీ శ్రేయోభిలాషులకి మళ్ళీ స్నేహితులకి అందరితో కలిసి ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉందండి. గాంధీ రోడ్లో దాదాపుగా పండగ వాతావరణం రోజు ముందే వచ్చినట్టుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. వినాయక చవితి రోజు రసాయనాలతో కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా అవగాహన కల్పించేలా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను, జూట్ సంచులను కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని డిఆర్ఓ చినవోబులేసు, పర్యావరణ ఇంజనీర్ జి రాఘవరెడ్లు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి విగ్రహాలను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. అది భాషా పారిస్ విగ్రహం 30-60 విగ్రహం నేను చెప్పిన తప్పు లెక్క. సంవత్సరం వినాయక చవితి సందర్భ పండుగను పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పుర ప్రజలకు మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాల పంపిణీకి కలెక్టర్ గారి తరపున హాజరయ్యాము. మరి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడే పూజను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే పొల్యూషన్ ఏర్పడకుండా ఈ మట్టితో చేసినటువంటి గణపతులను ఇంటిల్లిపాది పూజించడానికి
తర్వాత ఏ విధమైన వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉండేదానికి తోడ్పడుతుంది. ఈ మట్టి విగ్రహాల పంపిణీకి ఎంతో కష్టపడి నెల్లూరు ప్రాంతం నుంచి తెప్పించినటువంటి మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు. ఆదర్శవంతమైన ప్రభుత్వం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఎరువులు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు 20 నుంచి 25వ తేదీ వరకు ఘనంగా జరిగాయని, 62 అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. విశాఖ ఉక్కు, సూపర్ 6 పథకాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, హౌసింగ్ రుణం పెంపు అంశాలపై ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్నారని, ఈ నెల 28న విద్యుత్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేపట్టబోతున్నట్టు చెప్పారు. 101 మందితో రాష్ట్ర కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగిందని, చండీగఢ్లో జరిగే ఆల్ ఇండియా మహాసభల అనంతరం రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. రైతుల పట్ల మీ వైఖరి ఏంటి? అసలు మీరు ఇంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉంది, బ్రహ్మాండమైన పరిపాలన ఉందని ప్రచారం చేసుకునే వాళ్ళు కనీసం రైతులకు మీరు అందజేయలేకపోతా ఉన్నారు ఎరువులు సక్రమంగా. కాబట్టి ఏమంటే దీనిపైన రైతు సంఘాలన్నీ కూడా సమావేశమవుతూ ఉన్నాయి. ఆ రైతు సంఘాలు తీసుకునే నిర్ణయానికి కూడా సిపిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులందరికీ కూడా సక్రమంగా ఎరువులు సరఫరా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ఎరువులు కూడా సక్రమంగా కేంద్రం నుంచి మీరు దిగుమతి తెచ్చుకోలేదంటే మరి ఇది ఫెయిల్యూర్ కాదని కూడా అడుగుతారు. ఎందుకంటే రైతులు ఖరీఫ్ సీజన్ పోయిన తర్వాత రాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది రబీనే. రబీ అందరికీ రాదు, రబీ కొంతమందికే ఉంటుంది. కానీ మీరు ఇవాళ ఖరీఫ్ సీజన్లో ఎరువులకు సక్రమంగా అందజేయకపోతే బ్లాక్ మార్కెట్లపైన ఆధారపడే పరిస్థితి వస్తే దీనికి ఎవరు బాధ్యులని ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రాజా గారికి, నారాయణ గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారు ఈరోజు పేరు చేయలేకపోయారు. కాబట్టి వారు మాకు ఇచ్చిన సూచన ఏమంటే జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ వేసుకొని ఇచ్చేయండి. అంతవరకు ఇప్పుడు ఎవరైతే సెక్రటరీగా, అసిస్టెంట్ సెక్రటరీస్గా ఉన్నారో, సెక్రటరియట్ మెంబర్లుగా ఉన్నారో వారు కొనసాగమని మాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటిస్తాం. అందరి కామ్రేడ్స్ అభిప్రాయాలు అందరితో 1-2 సార్లు చర్చించి చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మేము మా జాతీయ నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారి సూచనలు కూడా తీసుకొని వారితో కూడా కామ్రేడ్స్తో మాట్లాడించి దాన్ని ఒక దశగా తీసుకొని వస్తాం. నిన్న లేట్ అయిపోయింది, 11-12 అయింది. 12 అయినా కూడా అది పూర్తి కాలేదు. కాబట్టి వారు రాజా గారు, నారాయణ గారు మాకు సలహా చెప్పారు. ఇండియా అభ్యర్థికి వేస్తున్నారు, కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం, వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం, మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు. కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు, వీళ్ళ వల్లనే వచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే న్యాయమూర్తులు వారు ఇచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే. సల్వాజుడం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు, మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో. ఒంగోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు రాలేదు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దామచర్ల హాజరు కాలేదు. దీంతో ఈ సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించారు. సమావేశంలో డివిజనల్ అభివృద్ధి అధికారి సువార్త, ఒంగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషుబాబు, ఈఓఆర్డి బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త స్కీమ్స్ ఏమి వచ్చినాయి లేదంటే ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏమన్నాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు మీ గ్రామాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం, లబ్ధిదారులకి అవగాహన కల్పించినట్టే ప్రజలకు అవగాహన కల్పించడం అనేది కూడా మీరు చేపట్టవలసింది. అలాగే స్వామిత్వ కూడా జరుగుతూ ఉంది. మన స్వామిత్వ కూడా కొన్ని గ్రామాల్లో మాత్రమే జరుగుతుంది. 10 రెవెన్యూ గ్రామాలు
పల్లి గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి అక్కడ అందరూ మన ఒక టీం ఉంది, పంచాయతీ సెక్రటరీ అలాగే డిఏ కూడా ఉన్నారు కదా, డిఏ ఉన్నారా, డిఏ అలాగే సర్వేయరు, పిఆర్ఓ వీళ్ళందరూ కూడా ఒక టీంలా పెట్టి అది చేయాల్సి ఉంటుంది. ఈనాటి కార్యక్రమంలో దాదాపుగా 9 శాఖల మీద సమీక్ష చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా హౌసింగ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి సమస్య మీద, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించి, వెటనరీ, పంచాయతీరాజ్ సంబంధించి, పరిశ్రమ శాఖ సంబంధించి ఇలా అన్ని శాఖలను కూడా సుదీర్ఘంగా సమీక్షించడం జరిగింది. సభ్యులు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. వాటికి అధికారులన్నింటికి సమాధానం చెప్పడం జరిగింది. మండలాభివృద్ధిలో అందరం కలిసికట్టుగా పాల్గొని మండలాన్ని అభివృద్ధి చేస్తామని మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ సమావేశానికి అధికారులని ప్రాజెక్ట్ తయారు చేసుకొని వాటికి సమాధానం తీసుకురావడం చెప్పడం జరిగింది. హౌసింగ్ సంబంధించి కానీ అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖలో యాంత్రీకరణలు సమస్యలు అడిగాం. అంటే ట్రాక్టర్లో గుర్తట్లు కానీ నాగలు కానీ కావాలని అడగడం జరిగింది. అవి ఇంకా 2 monthsలో వస్తాయని చెప్పారు అధికారులు. వీటన్నిటి మీద కూడా నెక్స్ట్ జరగబోయే సమావేశానికి అధికారులందరూ సమాయత్తం వస్తారని తెలియజేయడం జరిగింది. సహకార రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యవసాయ రంగంతో పాటుగా గొర్రెల మేకల పెంపకందారులకు కూడా మేలు జరుగుతుందని రైతు సంఘం మాజీ కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభలు ప్రారంభమయ్యాయి. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేసిందని, ఆ ఘనత సంఘానికి దక్కిందని శ్రీనివాసరావు అన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ గొర్రెల మేకల పెంపకందారుల సంఘాల తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి గెలిపించాయన్నారు. ఎన్సీడీసీ కింద 250 కోట్లు గొర్రెలు మేకలకు సంబంధించిన నిధులు ఉన్నాయని, వాటిని ఆ సంఘాలకు అందించే పరిస్థితి లేదని, వాటి కోసం పోరాడాలని పేర్కొన్నారు. 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కోరారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నాయకులు కె పెద్దబ్బాయి, శ్రీరామ్, తిరుపతయ్య, కృష్ణారావు, ఆంజనేయులు, భాస్కరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్థం చేసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి, కంట్రోల్ చేస్తారు. తీసుకుని పంటలు వేసారు, నాట్లు వేసారు ఆలోచన, కానీ ఆ పొలంలో వేయడానికి యూరియా ప్రభుత్వం యూరియా బ్రహ్మాండంగా సరఫరా చేస్తాం. అవసరాన్ని ఎక్కువ ఇచ్చామంటాం. రైతుల దగ్గరగా యూరియా ఈ మధ్యలో ఏమైపోతుంది, యూరియా కూడా బొక్కేవాడు తయారవుతున్నారు. బ్లాక్ మార్కెట్ 200, 300 అదనంగా వేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. కేంద్రం ఏముంటుంది, మేము యూరియా అంటే ఒకటి నానో ఏరియా ఒకటి కనిపెట్టారు. ఆ నానో ఏరియాకి ఈ ఏరియాకి తేడా ఏమిటో, ఇది ఆ నానో ఏరియా వేస్తే ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు. ఆ నానో ఏరియా కొంటే ఇది ఇస్తా ఉంటారు. ఎవరో వాళ్ళ సపోర్టర్స్ కేంద్రంలో ఉన్న మోడీ అందులో ఎవరో దాన్ని తయారు చేస్తున్నారంట. వాళ్ళకి లాభం చేకూర్చడానికి మనం నానో ఏరియా కొనాలి. అందుకని ఇవి మనం ఒకసారి ప్రభుత్వ విధానాలన్నీ కూడా చూస్తే కష్టపడి పైకి వద్దాం, కష్టపడి సంపద సృష్టిద్దాం అనుకునేటువంటి వాళ్ళకి రోజులు కాదు. కష్టపడే వాళ్ళ పరిస్థితి దిగజారిపోతా ఉంది. ఎండకి, వానకి, చలికి, జబ్బులు వచ్చిన, లేకపోతే దెబ్బలు తగిలిన, చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమో. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ దరఖాస్తులు పరిశీలించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5కి సంబంధించి గురు పూజోత్సవానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో మరి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుతున్నాను. ఎస్జిటిసి అయితే ఎంఈఓస్కి, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ కానీ హెచ్ఎంస్ కానీ అయితే డిప్యూటీటీకి కానీ మీరు అప్లికేషన్స్ ఇచ్చేస్తే అప్లికేషన్స్ మాకు చేరతాయి. అప్పుడు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కమిటీలో వాటిని కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. రేపటిలోపు సబ్మిట్ చేయాలండి. ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇచ్చాము. ఆల్రెడీ ఎంఈఓస్కి, డిప్యూటీఓస్కి అప్లికేషన్ వచ్చేసాయి.
ఇంకేమైనా ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేసేస్తే మాకు ఇస్తారండి. అంటే మనకు ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి అప్రూవల్తో మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చీమకుర్తి లిటిల్ స్టార్ హై స్కూల్లో విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారులు కె శివాజీ నరసింహారావు మట్టితో తయారు చేసిన వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినాయక చవితికి ఉపయోగించాలన్నారు. స్కూల్ కరస్పాండెంట్ రజియా సుల్తాన్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, స్కూల్ ఇన్ఛార్జి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మళ్ళా ఆయన ఇచ్చినటువంటి మట్టిని మళ్ళీ ఆయనకే సమర్పించడం, ఇది అసలు దీని యొక్క ఉద్దేశం. మరి తర్వాత దీంట్లో ఏంటి, మనకు ఒక పోటీ అనేటువంటి ప్రారంభం. మేము 5 అడుగులు పెట్టాము, 10 అడుగులు పెట్టాము, 100 అడుగులు పెట్టి ఇట్లా పెంచుకుంటూ పోయి పర్యావరణ కాలుష్యం అనేటువంటి రకరకాల రంగులు అనేటువంటి వాడటం వల్ల ఏం జరిగిందంటే ఇక పర్యావరణానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మట్టి విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ తీసుకుపోయి అక్కడ సముద్రంలో కానీ లేకపోతే అక్కడ నీళ్ళలో కానీ నిమజ్జనం చేస్తుంటారు కాబట్టి. మరి అలాగా మీకు అందరికీ ఆ పర్యావరణ కాలుష్యం అనేది నివారించడం కోసం మట్టి విగ్రహాలని ఇవాళ తయారు చేసి మీకు అందిస్తున్నటువంటి మన మేనేజ్మెంట్ వారిని మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రీమీ లేయర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కుప్పం నుండి చేపట్టిన పాదయాత్ర ఒంగోలు చేరుకుంది. యాత్రకు మాలా ఉద్యోగ సంఘాల నాయకులు, దళిత సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి అమలు చేయవలసిన పరిస్థితి ఉందన్నారు. వర్గీకరణ పేరుతో 2 వర్గాలుగా చీలిస్తే భారతదేశం కూడా 2 వర్గాలుగా చీలే అవకాశం ఉంటుందని, దాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చాపురం వరకు యాత్ర సాగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే వర్గీకరణను పునరాలోచించాలన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు, మాల ఉద్యోగులు, మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళిత విభజన దేశానికి మంచిది కాదు. ఇది దేశ విభజనకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ, దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ. ఈ విధంగా విభజిస్తే దేశం 2 అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూరపు చూపుతో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, కేవలం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామంటే మాదిగలతో కలిసి ఉండమని. తమిళనాడు తరహాలో 3% రిజర్వేషన్ పెంచారు, పంజాబ్లో 5% పెంచారు. వెనుకబడి ఉంటే మాదిగలకు 3 కాదు 5 కాదు 10% పెంచమని మేము కోరుతున్నాం. మాదిగలకు కూడా క్రిమిలేయర్ వల్ల నష్టం జరిగితే మాదిగలకు తెలియట్లేదు. క్రిమిలేయర్ పెడితే మాదిగలకు కూడా రిజర్వేషన్లు పోతాయి. అందుకే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలి. అదేవిధంగా దళితుల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఎస్సీ జనాభాకి పెరిగిన దానికన్నా కూడా రిజర్వేషన్ శాతం పెంచాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరన్నా ఓసీలో 1 గంట ధర్నా చేశారు, మీరు చూసారా? మాలలో స్వతంత్ర భారతదేశం అప్పుడు ఈ దేశం మొత్తం జనం 40 కోట్లు, ఇప్పుడు 150 కోట్లు. అంటే మాదిగలు పిల్లలు కనలేదా? అందుకే ఎస్సీ జనాభా రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. పెద్ద దోర్నాల మండలం చిన్నగుడిపాడు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బొమ్మలాపురానికి చెందిన సీను అనే వ్యక్తి మోటార్ సైకిల్పై రోడ్డు దాటుతూ ఉండగా జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై దోర్నాల ఎస్ఐ వి మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో డీజేఆర్ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీ కార్యాలయంలో రైల్వే అధికారులతో సమావేశం. వినాయక చవితి పండుగ సందర్భంగా
నగరంలో ముస్తాబవుతున్న మండపాలు, వాడవాడలా వెలుస్తున్న భారీ విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్కు తరలివచ్చిన ప్రజలు. డి న్యూస్లో నేటి మాట. నవ్వటానికి ఖర్చవదు, ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించడం వారికి మీరివ్వగల విలువైన బహుమతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.